Daily. Taste the Daily. మరో విషయం మాట్లాడాలి. జూబ్లీ హిల్స్ ఎన్నికని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పార్టీలు, అధికార పార్టీ స్పెషల్లీ పోలింగ్ శాతం పెంచడంపై ఫోకస్ పెట్టారు. పోల్ మేనేజ్మెంట్ పై నేతలకు ఇప్పటికే సీఎం దిశానిర్దేశం చేశారు. ప్రతి ఓటర్ కూడా పోలింగ్ బూత్ కి చేరాలి అని ఆదేశాలు వెళ్లాయి. పోలింగ్ కేంద్రానికి వాళ్ళని తీసుకొచ్చే విధంగా అవేర్నెస్ ని కల్పించినట్లుగా తెలుస్తోంది. పూర్తి వివరాల విషయానికి మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, ఈసారి పోలింగ్ శాతం పెరిగే ఛాన్స్ ఉందా? పోలింగ్ శాతం పెరగడానికి ఎలక్షన్ కమిషన్ ఎలాంటి ఏర్పాట్లు చేసింది? ఏ విధంగా అవేర్నెస్ కల్పించింది? రైట్, లాస్ట్ టైంతో పోలిస్తే 50% దాటడానికి ఎలక్షన్ కమిషన్ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసింది. లాస్ట్ టైం బిలో 50% పోలింగ్ శాతం నమోదైంది. సో దాంట్లో భాగంగానే ఈసారి చాలా జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించి చాలా క్యాంపెయిన్ చేసింది ఎలక్షన్ కమిషన్. ప్రభుత్వం కూడా చెప్పింది ప్రతి చోట కూడా అన్ని ఫెసిలిటీస్ని ఏర్పాటు చేశారు. చూడొచ్చు, క్యూ లైన్ల దగ్గర బారికేడింగ్ కానీ లేకపోతే వాటర్ ఫెసిలిటీస్ కానీ ఇలాంటివి ఏర్పాటు చేశారు. కొద్దిసేపటి క్రితమే మనం జిహెచ్ఎంసీ కమిషనర్, రిటర్నింగ్ ఆఫీసర్గా, ఎలక్షన్ ఆఫీసర్గా ఉన్న హైదరాబాద్ ఎలక్షన్ ఆఫీసర్గా ఉన్న కర్ణన్తో కూడా మాట్లాడాం. కొన్ని చోట్ల ఈవీఎంస్ ప్రాబ్లం వచ్చాయి, కాకపోతే ప్రతి చోట కూడా రిజర్వ్డ్ ఈవీఎంస్ ఉన్నాయి. సో దాంతోపాటుగా సిక్స్ ప్లేసెస్లో ఇప్పటికే ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేశామనేది జిహెచ్ఎంసీ కమిషనర్ అట్లాగే హైదరాబాద్ ఎన్నికల అధికారి కర్ణన్ చెప్తున్నారు. ప్రభుత్వం కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఎక్కడా కూడా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటుంది. అటు ఎలక్షన్ కమిషన్ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుంది. ఫ్లయింగ్ స్క్వాడ్స్తో పాటుగా ఎప్పటికప్పుడు బ్యాకప్ టీమ్స్ కూడా అరేంజ్ చేస్తుంది. ఇక పోలింగ్ స్టేషన్స్కి ఇప్పటికే జనాలు ఓటర్లు స్టార్ట్ అయ్యారు. ఎక్కువ సంఖ్యలో క్యూ లైన్స్ అయితే కనబడుతున్నాయి. ప్రస్తుతం నేనున్న రేమత్ నగర్ డివిజన్లో దాదాపు 60,000 ఓటర్లు ఉన్నారు. దీంట్లో 32,000 మందికి పైగా మహిళలు ఉన్నారు. చూడొచ్చు, ఓటర్లు నిల్చిన లైన్లలో ఎక్కువ శాతం మహిళలు కనిపిస్తున్నారు. ఎక్కువగా మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ముందుగానే పోలింగ్ సెంటర్లకు చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. రహమత్ నగర్ 165, 166 పోలింగ్ స్టేషన్స్లో ప్రస్తుతం మనం చూస్తున్న పరిస్థితి ఇది. ఎక్కడ చూసినా కూడా అంటే ఉదయాన్నే చాలా యాక్టివ్గా ఓటర్స్ అయితే పోలింగ్ స్టేషన్స్కి అయితే స్టార్ట్ అయ్యారు. ఇక్కడంతా ఇదంతా క్రౌడెడ్ ఏరియా కాబట్టి, రహమత్ నగర్, బోరబండ ఈ ఏరియాలన్నీ క్రౌడెడ్ ఏరియా కాబట్టి కొంత ముందుగానే ఓటు హక్కును వినియోగించుకొని తమ పనులకు వెళ్ళడానికి ఓటర్లు మొగ్గు చూపుతుంటారు. కాబట్టి ఎక్కువగా ఇక్కడ పర్సంటేజ్ అయితే ఎక్కువగా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎంతసేపు అవుతుందమ్మా మీరు వచ్చి? మీ ఇంటికి వచ్చి ఇచ్చారా పోలింగ్ స్లిప్స్? ఇంటికి వచ్చి పోలింగ్ స్లిప్స్ని అయితే అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశారు ఎన్నికల అధికారులు. నిన్నటి నుంచే ప్రతి ఇంటికి కూడా చేరుకొని పోలింగ్ స్లిప్స్ని డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇక రెహమత్ నగర్ డివిజన్కి సంబంధించి పొలిటికల్గా చాలా రోజులుగా 3 మంత్రులు ఇక్కడ పర్యటించారు. ఎమ్మెల్యేలు దాదాపు 7 ఎమ్మెల్యేలు ఇక్కడ పర్యటించారు. 20 మంది కార్పొరేషన్ చైర్మన్లు రెహమత్ నగర్ పైన కాన్సన్ట్రేట్ చేశారు. చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎలక్షన్ అన్ని పార్టీలు కూడా. సో దానివల్ల ఇక్కడ పోలింగ్ పర్సంటేజ్ని పెంచాలనేది అటు అన్ని ప్రధాన పార్టీలు కూడా ఆలోచిస్తున్న పరిస్థితి అయితే కనిపించింది. సో అటు ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో పాటుగా ఎన్నికల కమిషన్ కూడా ఎక్కడా కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లను పూర్తి చేసింది. ఎప్పటికప్పుడు మానిటరింగ్ అయితే చేస్తున్నారు. కమిషనర్ కర్ణన్, హైదరాబాద్ ఎన్నికల అధికారిగా ఉన్న కర్ణన్ కొద్దిసేపటి క్రితమే ఈ పోలింగ్ స్టేషన్ విజిట్ చేశారు. ప్రతి పోలింగ్ స్టేషన్ కూడా విజిట్ చేస్తూ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, కొన్ని చోట్ల ఇంతకుముందు ఎలెందర్ ప్రణిత చెప్పినట్టుగా అక్కడ వచ్చిన ప్రాబ్లమ్ని కూడా మనం మెన్షన్ చేసినప్పుడు ఎన్నికల అధికారి చెప్పారు 6 ప్లేసెస్లో ఇప్పటికే ప్రాబ్లమ్ సార్ట్ అయింది. మిగతా ప్లేసెస్లో కూడా రిజర్వ్డ్ ఈవీఎంస్ను పెట్టాం. ఈసీఐఎల్ అట్లాగే బిహెచ్ఎల్ టీమ్స్ కూడా ఉన్నాయి, బ్యాకప్ టీమ్స్ ఉన్నాయి అనేది కూడా ఎన్నికల అధికారి చెప్తున్నారు. ప్రభాకర్, ఈసారి ప్రధాన అభ్యర్థులు కాకుండా చాలా మంది వివిధ కారణాల చేత నామినేషన్ వేశారు. మొత్తం 58 మంది అభ్యర్థులు ఇప్పుడు పోటీ పడుతున్నారు. సో ఈ సంఖ్య ఎక్కువగా ఉంది కాబట్టి ఓటర్ ఏమైనా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుందా? ఎంతమంది ఉన్నా అంటే నాట్ ఓన్లీ దిస్ టైమ్ చాలా ఎలక్షన్స్లో ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశారు. నిజామాబాద్ లాంటి ఎలక్షన్స్ మనం చూసాం. పార్లమెంట్ ఎలక్షన్స్లో 168 మంది 170 మంది అభ్యర్థులు పోటీ చేశారు. కాకపోతే ఇక్కడ ఒక క్లారిటీ అయితే ఉంటుంది. ముందుగా గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థుల పేర్లే ముందుగా ఉంటాయి. 1, 2, 3, 4, 5లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో గుర్తింపు పొందిన పార్టీలు, ఎన్నికల కమిషన్ చేత గుర్తింపు పొందిన పార్టీలు మాత్రమే ఉంటాయి. మిగతా ఎవరున్నా కూడా ఒకసారి మనం ఇక్కడ చూడొచ్చు. ఇది ఈవీఎం ప్యాటర్న్ అంతా కూడా ఇలా ఉంటుంది. సో ఫస్ట్ ఇక్కడ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో లంకల్ దీపక్ రెడ్డి, తర్వాత నవీన్ యాదవ్, మాగంటి సునీత, ఇవన్నీ కూడా
గుర్తింపు పొందిన జాతీయ మరియు రాష్ట్ర రాజకీయ పార్టీల అభ్యర్థులు ఈవీఎం ప్యాటర్న్ కూడా ఇలానే ఉంటుంది. సో ముందు వచ్చే ఈవీఎం, ఫస్ట్ వచ్చే ఈవీఎం అంతా కూడా నేషనల్ అండ్ స్టేట్ రికగ్నిషన్ పార్టీస్ ఉంటాయి కాబట్టి సో దెర్ ఈజ్ నో కన్ఫ్యూజన్. ఈవీఎంస్ అన్నీ కూడా ముందుగానే మాక్ పోలింగ్లో కూడా వాళ్ళు చెక్ చేసి ఫస్ట్ ఈవీఎం నేషనల్ పార్టీస్ అండ్ రాష్ట్ర స్టేట్ రికగ్నిషన్ పార్టీస్కి సంబంధించిన అభ్యర్థులు ఉంటారు కాబట్టి సో ఆ కన్ఫ్యూజన్ లేకుండానే ఉంటుంది. చాలా ఎలక్షన్స్లో అంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఉన్నప్పుడు ఎక్కువ ఈవీఎంస్ను కూడా ప్రొవైడ్ చేసి ఎలక్షన్స్ కండక్ట్ చేసిన పరిస్థితులు రాష్ట్రంలో ఉన్న నేపథ్యంలో సో ఇప్పుడు ఆ సిచ్యువేషన్స్ ఆ కన్ఫ్యూజన్ సిచ్యువేషన్స్ ఏమైతే కనిపించట్లేదు. సో ఎప్పటికప్పుడైతే మానిటరింగ్ జరుగుతుంది. అటు ఎలక్షన్ కమిషన్తో పాటుగా ఇటు పోలీస్ బందోబస్తుకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు డ్రోన్ మానిటరింగ్ సిస్టమ్ను కూడా డ్రోన్ లైవ్ స్ట్రీమింగ్ను కూడా ఎలక్షన్ కమిషన్ ఈసారి ఏర్పాటు చేసింది. అటు సెంట్రల్ ఫోర్సెస్ అట్లాగే స్టేట్ ఫోర్సెస్ ఈ రెండు బలగాలతో బందోబస్తును అయితే నిర్వహిస్తున్నారు. ఇక సెన్సిటివ్ అండ్ హైపర్ సెన్సిటివ్ ప్రాంతాలను ప్రత్యేకంగా మానిటర్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ICCC నుంచి సెన్సిటివ్ అండ్ హైపర్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ని, పోలింగ్ బూత్స్ని మానిటర్ చేస్తున్నారు. సో ఎక్కడికక్కడైతే ఇప్పటికీ ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే చర్యలు తీసుకుంటున్నారు. రైట్ ప్రభాకర్.